మన హృదయం నిండా అనేకమైన విషయాలు పెట్టుకుంటాం. డబ్బు సంపాదించడం కావచ్చు, బిల్డింగ్లు సంపాదించడం కావచ్చు, ఎప్పుడు చూసినా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది హృదయాల్లో మనుషులు పెట్టుకుంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు వారి పిల్లల్ని హృదయంలో ఎప్పుడు పెట్టుకుంటారు. కొంతమంది ప్రేయసినో, ప్రియురాలనో, ప్రియుడినో పెట్టుకుని వారి గురించి ఆలోచిస్తుంటారు. పాటలు కూడా రాసుకుంటారు, గుండె నిండా నువ్వే, హృదయం నిండా నువ్వే అని చెప్పేసి. ఆ గుండె నిండా నువ్వే అన్నవాళ్ళు ఎప్పుడైనా మోసం చేసినప్పుడు, ఎప్పుడైనా అబద్ధం చెప్పినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు చాలా బాధపడతాం. ఈ భూమి మీద ఉన్నవారు ఎవరు కూడా మన హృదయానికి తగినట్టుగా, కానీ మనం హృదయం నిండా దేవుని పెట్టుకోగలిగితే మనల్ని లోకమంతా కోరుకుంటుంది. కీర్తన గ్రంథం 62వ కీర్తన 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. ఈ భూమి మీద ఎవరిని నమ్ముకున్నా సరే ఒకరోజు నమ్మక ద్రోహం జరుగుతుంది, మోసపోతాం. కానీ దేవుడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన. కొన్నిసార్లు మనం విశ్వాసంలో పడిపోతాం, కానీ ఆయన వాగ్దానం చేసిన వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం మిస్ అయిపోయినా మన పిల్లలకి, వారు మిస్ అయితే వారి పిల్లలకి 1000 తరములు జ్ఞాపకం చేసుకుని ఆయన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థ దేవుడు వాగ్దానం చేశాడు. మిమ్మల్ని ఆశీర్వాదమునకు వారసులుగా ఉండేటకు పిలిచానని. ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు, ఆశీర్వదించకుండా విడిచిపెట్టాడు. దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించుకున్నాడు. గాడ్ బ్లెస్ యు.